హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. గుడ్ మార్నింగ్. ఓకే. ఈ వీడియోలో మనము కార్టాజినా ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. కార్టాజినా ప్రోటోకాల్ అనేది బయోసేఫ్టీకి సంబంధించింది. ఇక్కడ ఇమేజెస్లో కనిపించిన మనకు టొమాటోస్ కనిపిస్తున్నాయి. ఈ టొమాటోస్కి ఏదో ఇంజెక్షన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఇంజెక్షన్ ఇచ్చి ఆ టొమాటోస్లో ఉన్నటువంటి ఏంటిది మన న్యూట్రియన్స్ ఏం చేయొచ్చు, మాడిఫై చేయడానికి అవకాశం ఉంది. సపోజ్ మనకి టమాటో చూస్తుంటే మనము మన లోకల్ టొమాటోస్ కనుక చూసామనుకోండి, అవి ఏముంటాయి, దాంట్లో అన్ని సీడ్స్ ఉంటాయి. అదే హైబ్రిడ్ చూస్తే సీడ్స్ ఉంటాయా? ఉండవు. అవన్నీ కూడా ఏంటి, మాడిఫైడ్, జెనెటికల్లీ మాడిఫైడ్ లేదా మనము జిఎం క్రాప్స్ అని చెప్తుంటామా లేదా? మరి జెనెటికల్లీ మాడిఫైడ్ కానీ జిఎం క్రాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎన్విరాన్మెంట్ మీద పడే ఇంపాక్ట్ ఏంటిది? దానివల్ల ఏమైనా ప్రపంచం నాశనం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి కోసం ఏ కన్వెన్షన్ని తీసుకొచ్చారు అన్నదే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా మనం ప్యాడీ ఎప్పటి నుంచో మనము నెంబర్ 1 నేనొక్కనే మహేష్ బాబు సినిమాలో చూసాం. లాస్ట్కి క్లైమాక్స్లో ఏమంటాడు, గోల్డెన్ రైస్ అంటాడా లేదా? గోల్డెన్ రైస్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కంటి చూపుకి మంచిది, గోల్డెన్ రైస్ని ప్రొడ్యూస్ చేయాలని మనకి సినిమాలో సుకుమార్ గారు చూపెట్టారు మనకి గోల్డెన్ రైస్ కాన్సెప్ట్ అనేది. ఇక్కడ నెంబర్ 1 నేనొక్కనే మహేష్ బాబు సినిమాలో. ఈ కాన్సెప్ట్లన్నీ కూడా ప్రపంచానికి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అన్నదే పాయింట్ మనకి. ఇప్పుడు మనకి బ్రదర్స్ సినిమా చూసాం మనం, సూర్యాది డబుల్ రోల్. దాంట్లో ఏమంటాడు, మనిషి లోపల అన్ని రకాల క్వాలిటీ ఉండాలని కొత్త మనిషిని తయారు చేయాలని వాడు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఒక మనిషిని తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మన బ్రదర్స్ సినిమాలో. ఫెయిల్యూర్ అవుతాడు వాళ్ళ ఫాదర్. ఇవన్నీ కూడా మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. అంటే నేచర్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం. నేచర్లో ఉన్నదాన్ని ఆల్టర్ చేయడం ద్వారా మనకేమైనా ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఎలా, దానికోసం ఏం చేయాలన్నదే మనం ఇప్పుడు ఈ కార్టాజినా ప్రోటోకాల్ అని చెప్తుంది. ఈ కార్టాజినా ప్రోటోకాల్, దిస్ ఇస్ అవర్ కార్టాజినా ప్రోటోకాల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ. దట్ ఈస్ అ కార్టాజినా ప్రోటోకాల్ అనేది మనకి 2000లో వచ్చింది. దీని గురించి మాట్లాడు. ఇక్కడ సింబాలిక్గా నేను డిఎన్ఏ సింబల్ పెట్టాను. ఏంటిది? న్యాచురల్గా మన బాడీలో డిఎన్ఏ అనేది ఉంటుంది. దేవుడు ఇచ్చిన వరం, దట్స్ అ గాడ్స్ గిఫ్ట్, నేచర్ డిసైడెడ్. కానీ ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ కానీ, డిఎన్ఏలో ఉన్నటువంటి జీనోమ్స్ కానీ, డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్స్ని కానీ మనం కనుక మాడిఫై చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది నేచర్కి అగ్నిస్ట్గా వెళ్ళినట్టే మనం. ఈ రోజు ఉన్నటువంటి బయోటెక్నాలజీ కానీ కొత్త టెక్నాలజీస్ ద్వారా జనరల్గా ఈరోజు చాలా వరకు మనకి ఏమున్నాయి, మోడర్న్ టెక్నాలజీ అనేది అవైలబిలిటీ ఉంది. ఈ మోడర్న్ టెక్నాలజీలో స్పెషల్గా బయోటెక్నాలజీ, బీటీ అంటే ఏంటిది, బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ ద్వారా మనం ప్రపంచంలో ఈరోజు దేన్నైనా ఏం చేయగలం, మాడిఫై చేయగలం. సపోజ్ ఈ డిఎన్ఏ ఉంది. ఈ డిఎన్ఏని మనం ఏం చేయొచ్చు, దీన్ని కట్ చేసి డిఎన్ఏని ఏం చేయొచ్చు, మాడిఫై చేయొచ్చా లేదా? ఈ డిఎన్ఏని ఏం చేయొచ్చు మనం, కట్ చేయొచ్చు. ఆ కట్ చేయడానికి కూడా ఎంజైమ్స్ క్రియేట్ చేస్తాం. డిఎన్ఏ కట్ చేసి మనం మాడిఫై చేయొచ్చు. ఇలా మాడిఫై చేసే వాటిని ఏమంటామంటే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. బతికి ఉన్నాయి, వాటిని మనమే ఏం చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం అంటే అఫీషియల్గా ఈ టర్మ్ వాడతాం మనం జనరల్గా. ఇది లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ డిఎన్ఏ స్ట్రక్చర్ లోపల ఆల్టరేషన్స్ తీసుకొచ్చి ఒక జీవి యొక్క స్ట్రక్చర్ని, దాని యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ని మార్చి ఒక కొత్త దానిలాగా తయారు చేయడాన్ని ఏమంటాం, లివింగ్. అది లివింగ్ ఆర్గానిజమే. దాన్ని ఏం చేస్తున్నావు, మాడిఫై చేస్తున్నావు. ఎలా? దాని డిఎన్ఏ స్ట్రక్చర్స్ కానీ, దాంట్లో ఉన్న న్యూక్లియోటైడ్స్ కానీ, న్యూక్లియోసైడ్స్ కానీ, దాని యొక్క బేసిస్ కానీ ఇవన్నీ మార్చేసి. ఇలా మనకు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ, ఇలా చాలా వచ్చాయి. అన్ని టెక్నాలజీస్ ద్వారా ఈరోజు బయోటెక్నాలజీ అనే మోడర్న్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి ఏ ఆర్గానిజమ్స్ అయినా కానీ మనం మాడిఫై చేయొచ్చు. కానీ చేస్తే దానివల్ల వచ్చే పాజిటివ్ పాయింట్స్ ఉంటే ఓకే, ప్రపంచానికి మంచి జరుగుతుందంటే ఓకే. కానీ ప్రపంచానికి నెగిటివ్ జరుగుతుందంటే ఎలా? ప్రపంచానికి నెగిటివ్ కూడా జరగచ్చు కదా. ప్రతిసారి మంచి జరగాలని ఏముంది? ఇప్పుడు సపోజ్ కొన్ని న్యూస్ పేపర్ల రిపోర్ట్ ప్రకారం ఏంటిది, కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఆ కోవిడ్-19 ఏదైతే మనకి ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా స్ప్రెడ్ అయిందో, అది వుహాన్ ల్యాబొరేటరీస్లో ఏదో వ్యాక్సిన్ మీద రీసెర్చ్ జరుగుతుంటే వాళ్ళు కూడా ఏం చేశారు, దాని యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ని మాడిఫై చేస్తుంటే అది సడన్గా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి రిలీజ్ అయిందని చెప్పేసి కొన్ని మనకి రిపోర్ట్స్ చెప్పాయి. మనకి నిజమా కాదా మనకు తెలియదు, కానీ యాజ్ పర్ ద వర్డ్ సమ్ ఆఫ్ ద వర్డ్ మీడియా రిపోర్ట్స్ అని. ఇలా మాడిఫై చేసినప్పుడు డెఫినెట్గా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. కానీ నెగిటివ్స్ ఉన్నప్పుడు వాటిని మనం నెగిటివ్స్ ఏం చేయొచ్చు, ప్రపంచాన్ని అంతమొందిస్తాయి నెగిటివ్స్ అనేటివి. ఇట్ విల్ థ్రెట్ టు ద వాట్ ఎంటైర్ వరల్డ్. అలాంటి వాటిని ఏం చేయాలి, మనం తగ్గించుకోవాలి. దానికోసమే ఈ ప్రోటోకాల్ ఉంది. ఏ ప్రోటోకాల్? కార్టాజినా ప్రోటోకాల్ అనేది ఉంది. ఇలాంటి లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల మనకు సేఫ్టీ ఉందా లేదా? అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మనుషులకు మంచి చేస్తే ఓకే, మరి చెడు చేస్తే దాన్ని నివారించాలి కదా. దానికి మన సేఫ్టీ ఉందా లేదా అంటే బయోసేఫ్టీ. దాన్నే మనం అఫీషియల్ ఏమంటాం, మనం బయోసేఫ్టీ అంటాం. వేటి నుంచి బయోసేఫ్టీ? ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకి బయోసేఫ్టీ ఉందా లేదా, మనని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది పాయింట్ ఇక్కడ.
సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్టాజినా ప్రోటోకాల్? సో కార్టాజినా ప్రోటోకాల్కి మదర్ ఏంటిది అంటే ఇది. కార్టాజినా ప్రోటోకాల్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే మనకి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ 1992లో మనం సైన్ చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఏదైతే 1992లో సైన్ చేసామో ఈ కన్వెన్షన్ నుంచి మనకి రెండు పుట్టాయి. ఒకటి నగోయా ప్రోటోకాల్ ఒకటి జన్మించింది అండ్ ఇదే దాని నుంచి మనకి కార్టాజినా ప్రోటోకాల్ అనేది కూడా ఒకటి రావడం జరిగింది. ఓకేనా? సో కార్టాజినా ప్రోటోకాల్ అనేది 2000 సంవత్సరంలో మనకి రావడం జరిగింది. సో ఇది 2010లో నగోయా ప్రోటోకాల్ అనేది మనకి రావడం జరిగింది. సో దీస్ బోత్ ద అగ్రిమెంట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద దీస్ కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ 1992 నుంచి రెండు సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ అనమాట దానికి సపోర్టింగ్ గా. సో కార్టాజినా అండ్ ద నగోయా ప్రోటోకాల్ దేనికోసం? బయాలజికల్ డైవర్సిటీని కాపాడాలి. ఎందుకంటే సో లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ ఇష్టం ఉన్నట్టు అలో చేసామనుకో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి, ఎన్విరాన్మెంట్ లో ఉన్న డైవర్సిటీని కాపాడాలి. అందుకని సో మన ప్రికాషనరీ మెజర్ కింద ఇవి సైన్ చేయడం జరిగింది. సరే, సో బయోసేఫ్టీకి సంబంధించి దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ కార్టాజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అనేది మాట్లాడుకునే ముందు ఎప్పుడు సైన్ చేసామనేది ఫస్ట్ కొంచెం డీటెయిల్ మాట్లాడుకుందాం. సో 2000 ఇయర్లో అన్ని కంట్రీస్ అనేది సైన్ చేయడం జరిగింది. సైన్ చేశారు ఎక్కడ? మనకి మాంట్రియాల్. సో మాంట్రియాల్ క్యూబెక్. సో మాంట్రియాల్ క్యూబెక్ లో ఉంది దీని ఒక హెడ్ క్వార్టర్. సో మనకి మాంట్రియాల్ క్యూబెక్ లో అండ్ కెనడా దేశంలో. సో 11th సెప్టెంబర్ ఆఫ్ ద 2003 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. దాదాపు 173 కంట్రీస్ దీంట్లో పార్టీస్, కానీ అన్ని కంట్రీస్ అనేది సైన్ చేయలేదు. సైన్ చేసిన కంట్రీస్ సంఖ్య ఎంత? 103 దేశాలు మాత్రమే సైన్ చేయడం జరిగింది. దేని? కార్టాజినా ప్రోటోకాల్ 2000 సంవత్సరంలో సైన్ చేస్తే మనకి 2003 నుంచి సో 103 కంట్రీస్ అనేవి మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నాయి. దేని? కార్టాజినా ప్రోటోకాల్. ఓకేనా? సో ఈ కార్టాజినా ప్రోటోకాల్ గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్దాం. సో లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదంటే మనం ఈ డిఎన్ఏ స్ట్రక్చర్స్ ని కానీ మార్చేసి మనము ఏవైనా కొత్త ఆర్గానిజమ్స్ ని క్రియేట్ చేస్తే అలాంటి వాటిని ఏమంటాం? లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. దే చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వాట్? డిఎన్ఏ, జీనోమ్ అంటాం. సో డిఎన్ఏ లేదంటే మనం ఇంకో ఫామ్ లో చెప్పాలంటే జీనోమ్ అని చెప్తుంటాం. సో ఇలా దీని యొక్క జీనోమ్ స్ట్రక్చర్ ని మార్చేసి క్రియేట్ చేసే ఆర్గానిజమ్స్ ఏమంటాం? లివింగ్ మాడిఫైడ్ ఏమంటాం? ఆర్గానిజమ్స్ అన్నాం. వీటి వల్ల మనకు సేఫ్టీ ఉందా లేదా అంటే ఏ సేఫ్టీ? బయోసేఫ్టీ. వాటి వల్ల ఎన్విరాన్మెంట్ ని కాపాడొచ్చా, డ్యామేజ్ జరుగుతుంది అనేది బయోసేఫ్టీ. సో ఈ బయోసేఫ్టీకి సంబంధించినటువంటి సో ప్రోటోకాలే ఈ ప్రోటోకాల్. ఏది? కార్టాజినా ప్రోటోకాల్. సో మనం చూస్తే టొమాటోస్ కానీ మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చూసాం, కసావా కానీ, కార్న్ కానీ, కాటన్ కానీ, సోయాబీన్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ ఏంటిది? జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఇవన్నీ కూడా లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్, లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రస్తుతం మనము తినే టమాటోస్ కానీ మనం చూస్తే పెద్ద టమాటో లడ్డు ఉంటాయి కదా, మంచిగా ఎర్రగా బుర్రగా. సో కాబట్టి టొమాటోస్ కానీ, కసావా కానీ, కాటన్ కానీ, సోయాబీన్ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏం చేస్తామన్నా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. దీనివల్ల మనుషులకు మంచి జరిగింది కాబట్టి ఏమనట్లే మనం, అవునా కదా? టొమాటోస్ చాలా ఎక్కువ మొత్తంలో పెస్ట్ కంట్రోల్ అయిపోయింది, హెర్బిసైడ్ కంట్రోల్ అయిపోయింది, మంచిగా టమాటోస్ హైబ్రిడ్వి చాలా తింటున్నాం, మంచిగా ఉంది, తరతరాల నుంచే జరుగుతుంది. వీటి వల్ల మంచి జరిగింది మనుషులకి కాబట్టి మనం వాటిని ఏం అనట్లేదు, మంచి జరిగింది కదా వీటి వల్ల. కానీ చెడు కూడా జరగడానికి అవకాశం ఉంది కదా మనం మాట్లాడేది. సో మనం మాట్లాడేది ఏంటిది? చెడు జరిగిందా లేదన్నది పాయింట్. సో దానికోసం మనం ఒక బయోసేఫ్టీ అనే దాన్ని తీసుకొచ్చాం. బయోసేఫ్టీ ఉందా లేదని తీసుకురావడం జరిగింది. సో ఏంటిది బయోసేఫ్టీ ముచ్చటాన్ని మనం మాట్లాడదాం. సపోజ్ ఇప్పుడు డిఎన్ఏ ఉంది. సో బయోసేఫ్టీ ప్రోటోకాల్ ఇస్ ద చూడండి సీక్స్ ద ఒకసారి మీరు చదవాలి ఇక్కడ, అమ్మ కాన్సన్ట్రేట్ చేయాలి, వాట్సాప్లో తర్వాత చాటింగ్ చేసుకో, ఓకేనా? సీక్స్ ద వర్డ్ ప్రొటెక్ట్ ద వర్డ్ బయలాజికల్ డైవర్సిటీ ఫ్రమ్ ద చూడండి బయలాజికల్ డైవర్సిటీ ఫ్రమ్ ద పొటెన్షియల్ రిస్క్ అంటే డ్యామేజ్ కంట్రోల్ మోడ్. వేటి వల్ల డ్యామేజ్ ఉంది? ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ ఉందట. వేటి వల్ల? సో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల, లేదా లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల కానీ, లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల కానీ. సో ఈ ఏమంటున్నాడు? జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ మోడర్న్ బయోటెక్నాలజీ. కొత్త బయోటెక్నాలజీ ద్వారా మనం కొత్త ప్లాంట్స్ ని కానీ, కొత్త యానిమల్స్ ని కానీ మనము క్రియేట్ చేస్తున్నప్పుడు వచ్చే రిస్క్ ఏంటిది, దానికి బయోసేఫ్టీ ఉందా లేదా అన్నదే ఈ కార్టాజినా ప్రోటోకాల్. కార్టాజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించిన ప్రోటోకాల్? కార్టాజినా ప్రోటోకాల్ ఇస్ రిలేటెడ్ టు ద వర్డ్ బయోసేఫ్టీ, దట్ ఈస్ ద పొటెన్షియల్ risks due to the what genetically modified organisms from the what modern బయోటెక్నాలజీ నుంచి వచ్చేటువంటి వాటి గురించి చెప్తూ ఉంటుంది మనకి, ఓకేనా? సో ఇది రైట్ పొటెన్షియల్ రిస్క్స్. చూద్దాం, నేను కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం అంటే ఏంటిదంటే ఇంతకుముందు చెప్పా, ఎనీ ఆర్గానిజం. సో చూడండి ఒకసారి. సో లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం is the any living organism that possesses the novel combination of the genetic materials obtained through the use of the modern biotechnology. మోడర్న్ బయోటెక్నాలజీని ఉపయోగించుకొని ద డిఎన్ఏ స్ట్రక్చర్ ని మాడిఫై చేస్తే ఏమవుతుంది?
నావెల్ అంటే ఏంటిది, కొత్తది కదా. సో నావెల్ అంటే ఏంటిది, కొత్తగా తయారవ్వడం, కొత్త డిఎన్ఏ కాంబినేషన్ వచ్చింది అనమాట. సో దేని ద్వారా, బయోటెక్నాలజీ ద్వారా దాన్ని కత్తెరలు పెట్టి, సో క్రాస్పర్ కాస్ అని చెప్పేసి, సో ఇవన్నీ ఇట్లాంటి ఎంజైమ్ తర్వాత కట్ చేసి, డిఎన్ఏస్ ని కట్ చేసి మళ్ళీ మాడిఫై చేస్తుంటాం. అలా మాడిఫై చేసేదాన్ని మనం ఏమంటాం, లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం అంటాం. ఏ ఆర్గానిజం అన్నా సరే న్యాచురల్గా ఉంటే న్యాచురల్ కాదు, దాన్ని మార్చామంటే ఆటోమేటికల్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం. సో ఈ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వల్ల సో మనం ఎన్విరాన్మెంట్ని కాపాడాలన్న దానికోసమే ఈ కార్టాజినా ప్రోటోకాల్ని మనం సైన్ చేయడం జరిగింది. నేను ఇదే రిపీట్ చేస్తున్నాను 4 సార్లు, 5 సార్లు రిపీట్ అయ్యి. మరి ఎలా కాపాడదామంటే చూడండి, ఎలా కాపాడాలి. ద ప్రోటోకాల్ అప్లైస్ టు ద ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ అండ్ ట్రాన్సిట్ హ్యాండ్లింగ్ అండ్ యూజ్ ఆఫ్ ద ఆల్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం. ఏ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం అయినా సరే దాన్ని టెస్ట్ చేసే ముందు కానీ, టెస్ట్ చేసిన తర్వాత కానీ, దాన్ని వేరే దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్లేటప్పుడు కానీ, సో వాటిని యూజ్ చేయడం కానీ, ఇవన్నిటిపైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేని ప్రకారంగా, అకార్డింగ్ టు ద కార్టాజినా ప్రోటోకాల్. కార్టాజినా ప్రోటోకాల్ ఓన్లీ వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవట్లేదు. ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ని నువ్వు పర్మిషన్ లేకుండా తీసుకెళ్లలేవు. ఎందుకంటే ఒక దేశంలో నువ్వు దాన్ని క్రియేట్ చేసి వేరే దేశానికి తీసుకెళ్తే ఆ వేరే దేశంలో కూడా అనర్థాలు జరగచ్చు. సో కాబట్టి అలా తీసుకెళ్లలేవు. సో దట్ ఈస్ ద ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ కానీ, అండ్ ట్రాన్సిట్ హ్యాండ్లింగ్ కానీ, అండ్ యూజ్ ఆఫ్ ద ఆల్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ పైన మనకు అన్ని కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టలేవనుకోండి, బయోసేఫ్టీ ఉండదు. బయోసేఫ్టీ అనేది ఉండదు. ఈ నెగిటివ్ జరిగితే మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. అందువల్ల సో యూజ్ ఆఫ్ ద జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ, వాటి హ్యాండ్లింగ్ కానీ, వాటిని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్లడం కానీ, సో లేదంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని ముందే మనం ఏం చేయాలి, అసెస్ చేయాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కార్టాజినా ప్రోటోకాల్. ఎందుకంటే మనం దేన్ని మెయింటైన్ చేయాలా, బయోసేఫ్టీని మెయింటైన్ చేయాలి. బయోసేఫ్టీ మెయింటైన్ చేయకపోతే ఏమైతే మొత్తం కొప్పలని కొల్లేరైపోతాయి. మనకి అర్థమవుతుందా? బయోసేఫ్టీ ఖచ్చితంగా ఉంచాలి మనకి, ఓకేనా. బయోసేఫ్టీ లేకపోతే చాలా చాలా కష్టం. ఎందుకంటే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజం వల్ల ప్రతిసారి పాజిటివ్ జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, నెగిటివ్ కూడా జరగడానికి అవకాశం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఓకేనా. సో ఇప్పటివరకు భారతదేశంలో కనుక తీసుకుంటే మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇంతవరకు భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది అంటే మనకు ఒకటి ఉంది, అది బీటీ కాటన్ మాత్రమే ఉంది. సో బీటీ కాటన్ మాత్రమే మనకి మహికో కంపెనీ అనే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మనకి మహారాష్ట్రలో ఉంది మనకి మహికో కంపెనీ, దాంట్లో మొజాంటో కంపెనీ కూడా పార్ట్నర్. సో మనకి మహికో కంపెనీ ఏదైతే ఉందో సో వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగింది, బీటీ కాటన్. సో బీటీ అంటే ఏంటిది, ఇప్పుడు బ్యాసిల్లస్ తురింజెనెసిస్. బీటీ అంటే ఏంటిది, బ్యాక్టీరియా అది. సో బ్యాసిల్లస్ తురింజెనెసిస్ అనే ఒక సో బ్యాక్టీరియాని దేంట్లో పెట్టారు వీళ్ళు, ఈ కాటన్ సీడ్స్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది కాటన్ సీడ్ అనుకోండి. ఈ సీడ్ లో ఈ బ్యాక్టీరియా యొక్క పాయిజన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ బ్యాక్టీరియా యొక్క పాయిజన్. సో అందువల్లనే దీన్ని ఏమంటున్నాం మనం, బీటీ కాటన్ అంటున్నాం. అంటే ఆ సీడ్ ని ఏం చేశాను, మాడిఫై చేసావు, దాని డిఎన్ఏని ఏం చేసావు, పాయిజనస్ డిఎన్ఏగా తయారు చేసావు. దాని యొక్క డిఎన్ఏని పాయిజనస్ డిఎన్ గా తయారు చేసావు. కాబట్టి ఇది కూడా దేనికి ఎగ్జాంపుల్, లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్. సో అది మొలకెత్తినప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఇది కాటన్ అనేది మొలకెత్తినప్పుడు దానికి ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఏవైతే ఉంటాయి, క్రాప్ యొక్క లీవ్స్, ఈ లీవ్స్ వల్ల కూడా ఏముంటది, మనకి పాయిజన్ ఉంటుంది. ఈ లీవ్స్ లో పాయిజన్ ఉన్నప్పుడు ఏదైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు ఆ పెస్ట్ అనేది పాయిజన్ ని తిన్నప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, చనిపోతుందని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అలా మనము ఇలా సీడ్స్ ని తయారు చేస్తారు. దీన్ని బ్యాసిల్లస్ తురింజెస్ లేదంటే బీటీ కాటన్ అనే సీడ్స్ ని తయారు చేస్తారు. సో దీనివల్ల సరే నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఇండియాలో రెండు జరిగాయి దీనివల్ల. కానీ బట్ భారతదేశంలో మనకి ఒకే ఒక జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి ఇప్పటి వరకు ఇంకా ఏది ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఓన్లీ బీటీ కాటన్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది తప్ప ఇంకా ఏది ఇంట్రొడ్యూస్ చేయలేదు భారతదేశంలో. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఇది ఒక్కటే ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేసే ముందు ఏం చేయాలి, మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జీఈఏసీ అని ఉంటుంది. సో ఈ జీఈఏసీ ఏదైతే ఉందో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, సో వీళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎలా పర్మిషన్ ఇవ్వాలి, దీనివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఏం జరగట్లేదు, దీనికి పూర్తి బయోసేఫ్టీ ఉంది అని చెప్పేసి మనకి వాళ్ళన్ని ట్రయల్ టెస్ట్ చూపించాలి. పెద్ద ఎక్కువ మొత్తంలో మళ్ళీ కొన్ని ఎకరాలలో పండించి చూపించాలి. చాలా పెద్ద ట్రయల్ వర్షన్ ఉంటుంది. అంతా కూడా ఊరికే డైరెక్ట్ మేము ఇది ప్రొడ్యూస్ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వరు. కొన్ని ఎకరాలలో పంట పండించాలి. పంట పండించిన తర్వాత కొన్ని రోజులు ఆగాలి. ఆగిన తర్వాత సాయిల్లో ఏమైనా న్యూట్రియంట్స్ మాడిఫికేషన్ జరిగినా, సాయిల్లో ఏమైనా పాయిజన్ వచ్చిందా, లేదంటే తిన్న యానిమల్స్ ఏమవుతున్నాయి, లేకుంటే ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది, లేకుంటే చిన్న చిన్న పక్షులు మనకు కావాలి, సీతాకోక చిలుకలు కావాలి పాలినేషన్కి, ఇవన్నీ చనిపోతున్నాయా దీన్ని తింటే,
ఇలాంటి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ మొత్తం చేయాలి. ఇలాంటి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయకుండా ఏది పడితే అది చేస్తే బయోసేఫ్టీ ఉండదు. ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అవుతాయి. సీతాకోక చిలుకలు వచ్చి ఆ పువ్వు తిన్నాయి అనుకో, ఆ పువ్వులో విషయం అనేది సీతాకోక చిలుకలు కూడా బటర్ఫ్లైలో కూడా ఎంటర్ అవుతాయి. అప్పుడు బటర్ఫ్లైస్ అన్ని చనిపోయినాయి అనుకోండి, అసలు పాలినేషన్ జరగదు. అసలు పాలినేషన్ జరగకపోతే ఏ క్రాప్స్ ఉండవు. ప్రతి క్రాప్కి ఏం కావాలి? పాలినేషన్ కావాలి కదా. బట్స్ ఏ క్రాప్ అని ఏముంటాయి? ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ అవుతాయా లేవా? డెఫినెట్గా. సో పాలినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏ క్రాప్స్ కైనా. నీకు బటర్ఫ్లైస్ కానీ అలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా పాయిజనస్ చనిపోతున్నప్పుడు నీకు పాలినేషన్ ప్రాసెసే జరగదు. పాలినేషన్ ప్రాసెస్ జరగనప్పుడు దేర్ విల్ బి నో ఫుడ్ ఫార్మేషన్. సో ఇలాంటివన్నీ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. అందువల్లనే మన బయోసేఫ్టీ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. ఎందుకు? ఏది కార్టాజినా ప్రోటోకాల్ ఏం చెప్తుంది? మనం కనుక లివింగ్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వాడుతూ ఉంటే, వాటిని యూజ్ చేస్తూ ఉంటే, అండ్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే, వాటి వల్ల వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని మనం పూర్తిగా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి వాటికి బయోసేఫ్టీ ఉంటే మాత్రమే వాటిని వాడుకోవాలి తప్ప, బయోసేఫ్టీ లేకుంటే వాటిని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు అన్నది సారాంశం మనకి. ఓకే, నెక్స్ట్ ఈ మధ్య కాలంలో బీటీ బ్రింజాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పారు మనకి భారతదేశంలో. ఇప్పుడు 2010లో నుంచి దీంట్లో సుప్రీంకోర్టు మోరటోరియం ఇచ్చింది. సో అప్పటి నుంచి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయలేదు. కానీ 2010 కానీ 11 కానీ 12 కానీ అప్పుడు భారతదేశంలో పెద్ద మూవ్మెంట్ జరిగింది. బీటీ బ్రింజాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తామని. బీటీ కాటన్ లాగా ఏంటిది బీటీ బ్రింజాల్ని కూడా భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మధ్య కాలంలో మనకి ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని చెప్పేసి. ఇది మస్టర్డ్ మనకి ఆవాలు. సో ఆవాల నూనె భారతదేశంలో దొరకట్లేదని చెప్పేసి మనకి దట్ ఈస్ దారా మస్టర్డ్ ఇస్ అవర్ ఇండియాస్ ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్. దీనికన్నా ముందే బీటీ బ్రింజాల్ వచ్చింది, కానీ బీటీ బ్రింజాల్ని భారతదేశంలో సో కల్టివేట్ చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దీనివల్ల ఎన్విరాన్మెంట్ చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్విరాన్మెంటలిస్టులు పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్యన కూడా దారా మస్టర్డ్ హైబ్రిడ్ అనేది కూడా ఈ మధ్యన మన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ దీనికి అప్రూవల్ ఇచ్చింది, మీరు కల్టివేట్ చేయండి అని చెప్పేసి. కానీ తర్వాత ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా సుప్రీంకోర్టులో మనకి కేసు వేయడం జరిగింది. వీళ్ళు కండక్ట్ చేసిన ట్రయల్ టెస్ట్ అనేటివి ఎన్విరాన్మెంటల్ ట్రయల్ టెస్ట్ అనేటివి కరెక్ట్గా లేవు. అంటే మీరు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరగదు అని మీరు చూపించట్లేదు, మీరు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరుగుతుంది అని ఎన్విరాన్మెంటలిస్ట్ అంటున్నారు. వీళ్ళేమో జరగది అని అంటున్నారు దీన్ని తయారు చేసిన వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు ఎన్విరాన్మెంటల్ ట్రయల్స్ ఎక్కడ చేశారు, క్లియర్గా మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అంటే వీళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడానికి అంత ముందుకు రావట్లేదు. అందువల్ల ఇది కూడా ఇప్పుడు పెండింగ్ ఇష్యూలో నడుస్తుంది. ఏది సో DMH11 అనే దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని మనకి అక్టోబర్ 2022లోనే మనకి పెద్ద ఇష్యూ జరిగింది. ఇది DMH దారా హైబ్రిడ్ మస్టర్డ్ 11 దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫ్రూట్ క్రాప్. ఇది కూడా సో జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాపే. బట్ 2010 నుంచి దీని మీద మోరటోరియం ఉంది, అంటే భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయొద్దని. ఇప్పుడు ఇది కూడా పెండింగ్ లో ఉంది. ఈ రెండు కూడా భారతదేశంలో మనకి పెండింగ్ లో ఉన్నాయి. బీటీ బ్రింజాల్ కానీ నెక్స్ట్ ఏంటిది బీటీ కానీ. అసలు బీటీ బ్రింజాల్తో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది అని మీకు షార్ట్ కట్లో చెప్తాను నేను. సరే, బీటీ బ్రింజాల్ అనేది ఉంది. ఇప్పుడు బీటీ బ్రింజాల్ అనేది సపోజ్ ఇక్కడ ఒక పొలం ఉంది, ఈ పొలంలో మనం బీటీ బ్రింజాల్ వేసాం. ఓకేనా, రైట్. సో బీటీ బ్రింజాల్ని ఈ పొలంలో వేసేటప్పుడు పక్కన పొలం ఉంది ఇంకో పొలం. సో ఇంకో పొలంలో వాడేం చేశాడు పాపం, వాడు కారును మొక్కజొన్న వేసుకున్నాడు, మెయి చేసుకున్నాడు. ఓకేనా, మొక్కజొన్న వేసుకుని తెలంగాణ తల్లి మొక్కజొన్న పట్టుకుంది కదా అని చెప్పి వీడు మొక్కజొన్న వేసుకున్నాడు. మొక్క అంకులన్న తిందాం లాస్ట్కి మొక్కజొన్న తోటలు అని చెప్పేసి వాడు మొక్కజొన్నలు వేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ వంకాయ పండించేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ వంకాయ ద్వారా ఇక్కడ పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, దీనికి కూడా పువ్వులు వస్తాయి కదా, పువ్వులు పూస్తాయి, పువ్వుల నుంచి పాలిన్ గ్రెయిన్స్ అయితే ఉంటాయి కదా, ఆంటీషియం గణేసి. పాలిన్ గ్రెయిన్స్ అనేటివి గాలి ద్వారా ఎయిర్ ద్వారా లిఫ్ట్ అయిపోయి ఈ పాలిన్ గ్రెయిన్స్ అనేటివి ఇప్పుడు ఇక్కడ పోయినాయి అనుకోండి, ఇక్కడ మేజ్ ప్లాంట్ పైన పడింది. ఇక్కడ మేజ్ ప్లాంట్ కూడా ఫ్లవర్ ఉంటుంది కదా, మేజ్ ప్లాంట్ కూడా ఫ్లవర్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఏమైతే మన క్రాస్ పాలినేషన్ జరగడానికి అవకాశం ఉంది, అవునా? సో ఇది అది ఏమైతే మిక్స్ అయిపోయి ఏమని జరగవచ్చు, క్రాస్ పాలినేషన్ జరగడానికి అవకాశం ఉంది. ఇలా క్రాస్ పాలినేషన్ జరిగిందనుకో అటు మొత్తం పంట మొత్తం ఏమవుతుంది, డిస్ట్రాయ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం ఏంటిది, పంట మొత్తం డిస్ట్రాయ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో క్రాస్ పాలినేషన్కి ఛాన్స్ ఉన్నాయి. ఈ క్రాస్ పాలినేషన్ వల్ల ఏమైతాయి, సో ఈ క్రాస్ పాలినేషన్ వల్ల ఎక్కువ మొత్తంలో మన కలుపు మొక్కలు కూడా మొలుస్తుంటాయి, ఎక్కువ మొత్తంలో వీడ్ ప్లాంట్స్ కూడా సో మనకి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఇక్కడ కూడా వీడ్ ప్లాంట్స్ గ్రో అవుతాయి. ఎందుకంటే ఇదంతా పెరగాలి అంటే ఎక్కువ మొత్తంలో మనము దీని ఫెర్టిలైజర్స్ని అందించాల్సి ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్స్ వల్ల ఎక్కువ మొత్తంలో న్యూట్రియంట్స్ అనేది తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా ఎక్కువ మొత్తంలో వీడ్ ప్లాంట్స్ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, వీడ్ ప్లాంట్స్ అంటే ఇది ఎక్కడైనా ఉంటాయి, కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్రాస్ పాలినేషన్ ప్రాబ్లం. క్రాస్ పాలినేషన్ అనేది అయిందనుకోండి ఎక్కడ కూడా ఏం జరగదు, మనకి పాలినేషన్ జరగదు. సరైన పాలినేషన్ జరగకుండా అన్ని క్రాప్స్ ఏమైతే డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఒక ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. దీనివల్ల బీటీ బ్రింజాల్ వల్ల ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. రెండవది, సో బ్రీటీ బ్రింజాల్ని తిన్నాం అనుకుందాం. సపోజ్ బ్రీటీ బ్రింజాల్ని తిన్నాం. సో తిన్న తర్వాత అది బ్రీటీ బ్రింజాల్ అనే మన స్టమక్ లోకి ఏమైనా పోయింది. సో స్టమక్ లోకి పోయిన తర్వాత దాంట్లో బీటీ అంటేనే పాయిజన్ అని చెప్తున్నామా లేదా, బీటీ బ్రింజాల్ అనేది పాయిజన్ అని చెప్తున్నాం. ఇప్పుడు పాయిజన్ అని చెప్పినప్పుడు
మనకి ఏదైతే స్టమక్ లేయర్ ఏదైతే ఉందో ఈ స్టమక్ యొక్క మనకి ఇది మనకి ఇది స్టమక్ కదా, స్టమక్ కి సో ఇక్కడ వాల్స్ ఉంటాయి మనకి, ఇంటర్నల్ వాల్స్. సో ఈ స్టమక్ లేయర్ ఏదైతే ఉందో దీనికి ఏముంటుంది అంటే మనకి ఎండోథీలియల్ లేయర్ అనేది ఉంటుంది. ఒకటి ఏముంటుంది, ఎండోథీలియల్ లేయర్ అనేది ఉంటుంది. మన గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో HCl, సో దాని నుంచి ఎక్కువ మొత్తంలో మనకి కాపాడుతూ ఉంటుంది ఏది, ఈ ఎండోథీలియల్ లేయర్. సో ఎండోథీలియల్ లేయర్ అనేది మనకి కాపాడుతూ ఉంటుంది ఎక్కువ మొత్తంలో. ఓకేనా. సో ఏదైతే ఎండోథీలియల్ లేయర్ మనల్ని కాపాడుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ బీటీ బ్రింజాల్ ద్వారా వచ్చే పాయిజన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎండోథీలియల్ లేయర్ ని మొత్తం కూడా సో డిజాల్వ్ చేస్తుంది, అంటే కరిగించేస్తుంది. కరిగించినప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు డైరెక్ట్ ఏమైతే స్టమక్ వాల్స్ కి తగులుతూ ఉంటుంది HCl ఏమైతే మనకి స్టమక్ వాల్స్ కి తగులుతూ ఉంటుంది. స్టమక్ వాల్స్ కి తగిలినప్పుడు మనకి ఏమొస్తే ప్రతిసారి కడుపు నొప్పి అల్సర్ వస్తుంది. కడుపు నొప్పి అల్సర్ అనేది వస్తుంది. అది ఎట్లుంటుందో తెలుసు కదా. సో మనకి 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడో దగ్గర టక్కు మనం సైలెంట్గా ఉంటా ఒకేసారి కలుక్కు మన పొడుస్తుంది అది. అలా మనకి ఎప్పటికీ అల్సర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలా స్టమక్లో ఉన్నటువంటి ఎండోథీలియల్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క వాదన. మరి వీటి నిజమా కాదనేది మనం తెలుసుకోవాలి కదా. అటేమో క్రాస్ పాలినేషన్ జరిగి క్రాప్స్ పాడైపోతాయి అని చెప్పేసి, ఇక్కడనేమో హ్యూమన్ హెల్త్ పాడైపోతుంది అని చెప్పేసి వీళ్ళు. సో ఇలా ఈ రెండింటి నుంచి ఏం లేదు, మనకి బయోసేఫ్టీ లేదు. మనం మాట్లాడుతుంది ఏంటి, కార్టాజినా ప్రోటోకాల్ కదా. కార్టాజినా ప్రోటోకాల్ వాళ్ళు ఏముండాలి, బయోసేఫ్టీ ఉండాలి కదా. ఇప్పుడు ఏంటిది, ఇక్కడ హ్యూమన్ కి హెల్త్ కి ప్రాబ్లం ఉంది, అక్కడేమో ఎన్విరాన్మెంట్ కి క్రాస్ పాలినేషన్ వల్ల ప్రాబ్లం ఉంది. అంటే బయోసేఫ్టీ లేదు. బయోసేఫ్టీ లేదు కాబట్టి ఇలాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. సో కాబట్టి ఇంట్రొడ్యూస్ చేసే ముందే క్లియర్ గా మనకి ఏం చేయాలి, మొత్తము మనకి టెస్ట్ అనేది చేయాలి. మన భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కి పర్మిషన్ ఇవ్వడానికి కోసం ఈ యాక్ట్ కింద పర్మిషన్ ఇస్తాం మనం. ఏది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టే కదా ఎన్విరాన్మెంట్ ని కాపాడాల్సింది. సో కాబట్టి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో, సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారమే మన భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కి పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తుంది ఎవరు, మన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫారెస్ట్ వాళ్ళ కంట్రోల్లో మనకి ఉంటుంది. సో వీళ్ళు అయితే ఇది ఇండియన్ లా. ఇంటర్నేషనల్ లా ఏంటిది, ఇంటర్నేషనల్ లా ఏంటిది, కార్టాజినా ప్రోటోకాల్. సో కార్టాజినా ప్రోటోకాల్ అనేది ఇంటర్నేషనల్ లా. ఇండియన్ లా ఏంటిది, సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం మనకు భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఏమి ఇస్తాం, మనం ఆ క్రాప్స్ ని కల్టివేట్ చేయాలన్నా చేయకూడదా అని చెప్పేసి మనం పర్మిషన్ ఇస్తుంటాం. ఒకసారి సివిల్ సర్వీసెస్ లో అడిగి ఉన్నాడు ఇది క్వశ్చన్. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కి భారతదేశంలో ఏ యాక్ట్ ప్రకారం పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి, ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంటర్నేషనల్ అయితే ఏముంది, మనకి కార్టాజినా ప్రోటోకాల్ ఉంది. ఇప్పుడు న్యూస్ లో ఉన్నదైతే ఇది మనకి ఏది, డిఎంహెచ్ అనేది ఏ వెరైటీ అని అడగవచ్చు. ఇది ఏంటి, మస్టర్డ్ వెరైటీ. ఏ వెరైటీ, ఆవాలు మస్టర్డ్ వెరైటీ అడగడానికి ఛాన్స్ ఉంది. దారా సో మనకి మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఇట్ ఈస్ అ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్ వెరైటీ. ఓకేనా. సో కార్టాజినా ప్రోటోకాల్, దీంట్లో ఇండియా కూడా మనకి పార్ట్నర్ సో ఇండియా కూడా జాయిన్ అయింది దీంట్లో కార్టాజినా ప్రోటోకాల్. సో ఏంటిది, లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుంచి ఏం చేయాలి, మనని కాపాడుకోవాలి, లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం నుంచి మనని కాపాడుకోవాలి. సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు నెంబర్ 1 నేను ఒక్కటి సినిమాలో చూపించినట్టు గోల్డెన్ రైస్ అనేది ప్రపంచానికి దాంట్లో ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది, ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది, కాబట్టి జనాలకు బాగా ఉపయోగపడుతుంది, విటమిన్ ఏ మంచిది అని చెప్పేసి సరే అది జనాలకు ఉపయోగపడుతుంది అన్నారు, దాన్ని గోల్డెన్ రైస్ అని పేరు పెట్టారు. ఏది, విటమిన్ ఏ ఎక్కువ రైట్ నేమ్ అని గోల్డెన్ రైస్. అది కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఒకవేళ కానీ చాలా దేశాలలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎందుకంటే దాని మీద ఒక ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుంది అనే దాని మీద అసెస్మెంట్ సరిగ్గా లేదు. ఓన్లీ ఒక ఫిలిప్పైన్స్ దేశంలో మాత్రమే దాన్ని కమర్షియల్ కల్టివేషన్ కి అలౌ చేశారు ఇప్పటివరకు. ఫిలిప్పైన్స్ ఈజ్ అవర్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు కమర్షియల్లీ కల్టివేట్ ద గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ ని కమర్షియల్ గా కల్టివేట్ చేస్తున్న దేశం ఇది ఒకటే ఉంది, ఇది ఫిలిప్పైన్స్ మాత్రమే. లాస్ట్ ఇయర్ 2022లో మనకి సో అఫీషియల్ గా మన కల్టివేషన్ అనేది స్టార్ట్ అయింది ఫిలిప్పైన్స్ లో. దాన్ని కూడా మళ్ళీ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు అసెస్మెంట్ చేసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళ లోకల్ లా ప్రకారం వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ దాని కూడా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయనుకోండి, మన దేశానికి తీసుకొచ్చి మన దేశంలో కూడా గోల్డెన్ రైస్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే కుదరదు. ఎందుకంటే కార్టాజినా ప్రోటోకాల్ ప్రకారం ఏంటిది, ఆ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ అనేది ఎప్పుడు చేయొచ్చు, దానివల్ల ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి ఇంపాక్ట్ లేదన్నప్పుడు చేయొచ్చు, కానీ ఎన్విరాన్మెంట్ కి ఇంపాక్ట్ ఉందన్నప్పుడు మనం దాన్ని ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ చేయలేము, అకార్డింగ్ టు ద వర్డ్ కార్టాజినా ప్రోటోకాల్. ఓకేనా. సో ఇది కార్టాజినా ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.